ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం పాకిస్తాన్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా స్టార్ బ్యాటర్ తెలుగుదేశం తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మతో పాటు సంజు శాంసన్ అండ్ శివం దుబే కీలక ఇన్నింగ్స్‌ను ఆడారు. ఇక టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఒక వికెట్ నష్టానికి 113 పరుగులతో ఉన్న పాకిస్తాన్‌ను 146 పరుగులకే కట్టడి చేశారు. స్టార్టింగ్‌లో తడబడిన ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇకపోతే టీమిండియా లీగ్‌లో 7 వికెట్లతో, సూపర్ 4లో 6 వికెట్లతో, ఫైనల్‌లో 5 వికెట్లతో పాకిస్తాన్‌ను 3 సార్లు మట్టి కరిపించింది. ఇక ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆరీస్ రూఫ్ బలుపును తగ్గించాడు. ఇంతకు ముందు విమానాన్ని కూల్చేసినట్లు సైగలు చేసిన ఆరీస్ రూఫ్‌కి బుమ్రా అదే స్టైల్‌లో చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఒక పదునైన యార్కర్ వేసి ఆరీస్ రూఫ్‌ను క్లీన్ బౌల్ చేశాడు. ఆరీస్ రూఫ్ అవుట్ అయిన వెంటనే బుమ్రా మీ ఫ్లైట్ కూలిపోయిందని సిగ్నల్ ఇచ్చి సెండాఫ్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లందరూ బాగా బౌలింగ్ చేసినా ఆరీస్ రూఫ్ మాత్రం ఘోరంగా పరుగులు ఇచ్చి పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. మన టీమిండియా బ్యాటర్లు అయితే అతన్నే టార్గెట్ చేసి అతని బౌలింగ్‌లో ఉతికి పారేశారు. ఇక ఆరీస్ రూఫ్ వేసిన చివరి ఓవర్లో తిలక్ వర్మ 6 కొట్టిన తర్వాత గంభీర ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా ఇండియా పాకిస్తాన్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అంతేకాకుండా పాకిస్తాన్ కెప్టెన్‌తో కలిసి ట్రోఫీ ఫోటోషూట్‌లోనూ పాల్గొనలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే టాస్ సమయంలో ఇద్దరు ప్రెజెంటర్స్ కనిపించారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడగా, పాకిస్తాన్ కెప్టెన్‌తో ఆ జట్టు మాజీ పేసర్ వకార్ యూనిస్ మాట్లాడాడు. ఇద్దరు కెప్టెన్లకు ఇద్దరు ప్రెజెంటర్స్ ఉండడం విచిత్రంగా అనిపించింది. ఇకపోతే ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని కూడా స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ ఫైనల్ వేడుకను బహిష్కరించింది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరికి పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం స్టార్ట్ కాగా పాకిస్తాన్ ఆటగాళ్లు తమ రన్నర్-అప్ అవార్డ్స్ ను స్వీకరించారు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అభిషేక్ శర్మ అందుకున్నారు. ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ సైమన్ డౌల్ తో మాట్లాడారు. పాకిస్తాన్ కెప్టెన్ కూడా తమ ఓటమిపై స్పందించాడు. ఆ తర్వాత సైమన్ డౌల్ తో ఫైనల్ వేడుక ముగిసిందని, టైటిల్ తీసుకునేందుకు టీమిండియా సుముఖంగా లేదని చెప్పారు. దాంతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుక ముగిసింది. ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా తర్వాత తీసుకుంటుందా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కే వదిలేస్తుందా అనేది చూడాలి. ఇక ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతిలోనే ఉన్నట్లు ఊహించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపుతో టీమిండియా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పాకిస్తాన్ ఆటగాళ్లకి, మాజీ ప్లేయర్లకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ కు మంచి స్టార్ట్ అయితే దక్కింది. ఓపెనర్లు ఫర్హాన్ అండ్ ఫకర్ జమాన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై ఎదురుదాడికి దిగారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కంట్రోల్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత ఫర్హాన్ స్పీడ్ గా ఆడడం మొదలుపెట్టాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ సిక్స్లు కొట్టాడు. ఈ క్రమంలో అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్ ను అవుట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ ను అందించాడు. ఫర్హాన్ వికెట్ తర్వాత వచ్చిన ఆయుబ్ తో కలిసి ఫకర్ జమాన్ 29 పరుగుల పార్ట్నర్షిప్ తో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి టీమిండియా స్పిన్నర్లు విజృంభించారు. పాకిస్తాన్ ఒక పరుగు వ్యవధిలోనే ఆయుబ్ తో పాటు మహమ్మద్ హారిస్ వికెట్ ను కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పర్వాలేదనిపించిన పాకిస్తాన్ ఊహించని విధంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాలు పడింది. దీంతో పాకిస్తాన్ 150 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయింది. టాప్ ఆర్డర్లు తప్ప మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అనంతరం 147 పరుగుల లక్ష్యంలో టీమిండియాకు మంచి స్టార్ట్ అయితే దక్కలేదు. విధ్వంసకర బ్యాటింగ్ తో టోర్నీ మొత్తం బాగా ఆడిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో తొందరగా అవుట్ అయిపోయాడు. ఫహీం అష్రఫ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి క్యాచ్ అవుట్ గా అవుట్ అయ్యాడు. షాహీన్ అఫ్రిది వేసిన 3వ ఓవర్లో సల్మాన్ అలీగా స్టన్నింగ్ క్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేరాడు. ఆ తర్వాత మళ్లీ ఫహీం అష్రఫ్ వేసిన మరుసటి ఓవర్లో స్టెప్ అవుట్ అయి బౌండరీ బాదిన శుభ్మాన్ గిల్ అదే తరహా షాట్ తో క్యాచ్ అవుట్ గా ఫీల్డింగ్ చేరాడు. దాంతో టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాలు పడింది. ఇక గిల్ అవుట్ అయిన తర్వాత టీమిండియాను ఆదుకునే బాధ్యత తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ తీసుకున్నారు. జాగ్రత్తగా జట్టును ముందుకు తీసుకెళ్లారు. వికెట్ కాపాడుకుంటూనే మధ్యలో బౌండరీ కొడుతూ వచ్చారు. అయితే 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని హుస్సేన్ తలత్ వదిలేశాడు. దాంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ పూర్తిగా క్విక్ సింగిల్స్ పై ఫోకస్ పెట్టారు. వీలు చిక్కిన బంతిని తిలక్ వర్మ, సంజు శాంసన్ సిక్సర్ తరలించి ఒత్తిడిని తగ్గించారు. దూకుడుగా ఆడే క్రమంలో సంజు శాంసన్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు.
దాంతో 4వ వికెట్కు నమోదైన 57 పరుగుల కీలక పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివన్ దుబే తిలక్ వర్మకు అండగా నిలిచాడు. హారిస్ రౌఫ్ వేసిన 15వ ఓవర్లో శివన్ దుబే బౌండరీ బాదగా తిలక్ వర్మ ఓ 4 సిక్సర్ కొట్టాడు. దాంతో 17 పరుగులు వచ్చాయి. అబ్రార్ అహ్మద్ మరుసటి ఓవర్లో క్విక్ సింగిల్తో తిలక్ వర్మ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 17వ ఓవర్ను షాహిన్ ఆఫ్రిది కంట్రోల్ చేయగా హారిస్ రౌఫ్ వేసిన 18వ ఓవర్లో శివన్ దుబే వాల్యుబుల్ 6ను కొట్టి 13 పరుగులు పిండుకున్నాడు. దాంతో టీమిండియా విజయానికి చివరి 2 ఓవర్లో 17 పరుగులు అవసరమైంది. ఆ తర్వాత 19వ ఓవర్లో ఫహీమ్ బౌలింగ్లో శివన్ దుబే బౌండరీ కొట్టి తర్వాత బంతికి బౌండరీ లైన్పై క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దాంతో ఆఖరి ఓవర్లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరమైంది. హారిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ సిక్సర్ కొట్టగా రింకు సింగ్ బౌండరీ కొట్టి విజయ లంచాన్ని పూర్తి చేశాడు.